ఓం నమో వెంకటేశాయ. జూన్ 29 సోమవారం ఉదయం 5 గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న పరిస్థితి ఇది. జూన్ 30వ తేదీ సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్ల కోసం అయితే 29వ తేదీ ఉదయం 5 గంటల కంటే ముందు నుంచే ఇక్కడ భక్తులైతే వెయిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సాధారణంగా ఎస్ఎస్డి టోకెన్స్ అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి ఇష్యూ చేయడం జరుగుతుంది. కానీ వరుసగా వచ్చిన సెలవుల వల్ల తిరుమలలో ఎక్కువగా భక్తుల రద్దీ పెరగడంతో 27, 28వ తేదీలలో ఉదయం 9, 8 గంటలకు మాత్రమే టోకెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అందువలన భక్తులు మధ్యాహ్నం 1 గంటకు ఇష్యూ చేసే ఈ యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ కోసం అయితే ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్లోకి రావడం జరిగింది. 29వ తేదీ ఉదయం నుంచి వేచి ఉన్న భక్తులకు 30వ తేదీ సాయంత్రం లేదా నైట్ దర్శనానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఇష్యూ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు భక్తులను నేరుగా కొండపైకి వెళ్లి సర్వదర్శనం లైన్లోకి వెళ్లాలని కోరుతున్నారు. ఎలాంటి టోకెన్ లేని భక్తులకు దర్శనానికి ప్రస్తుతం 18 గంటల నుంచి 24 గంటల సమయం అయితే పడుతోంది. ఓం నమో వెంకటేశాయ. మీరు శ్రీవారు మెట్లైనా సరే, అలిపిరి మెట్లైనా సరే ఎటువంటి టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళొచ్చు. సర్వదర్శనం వెళ్లి ఈ రోజు రాత్రిలో లేదంటే రేపు తెల్లవారు లోపల దర్శనం చేసుకొని దిగేవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట పైన టికెట్లు ఇష్యూ చేయబడతాయి. శ్రీవారి మెట్టి టికెట్లు అయినా సరే, లేదు ఎస్ఎస్జీ టికెట్లు అయినా సరే మధ్యాహ్నం 1 గంటకే టికెట్లు ఇష్యూ చేస్తారు.